సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం కోసం, రీల్స్ కోసం రకరకాల పిచ్చి పనులు చేస్తుంటారు కొంతమంది. వాళ్ళు చేసే పనులు చూసే వాళ్ళే షాక్ అవుతారు. అలాంటి ఇన్సిడెంటే ఈ న్యూస్. బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్. ఉగాది పండుగ వచ్చింది, రంజాన్ పండుగ వచ్చింది, ఊళ్ళోకి వెళ్దాం అనుకున్నారంట. బస్ టికెట్స్ కోసం ట్రై చేస్తే దొరకలేదంట. అండ్ బస్ టికెట్ దొరకకపోతే ఏం చేయాలి అంటూ ఒక రీల్ షూట్ చేశారు వీళ్ళంతా. ఒక ఫ్యామిలీ అంతా కూడా పార్సల్ సెంటర్కి వెళ్ళారంట, ఒక పెద్ద పార్సల్ తీసుకొని. అక్కడున్న క్రూ అడిగారంట, ఏంటిది, ఇది ఇలా కదులుతుంది అని. మేము చాలా దూరం నుంచి వచ్చాం, ఎలాగైనా ఈ పార్సల్ కొరియర్ చేయాల్సిందే అన్నారంట. అసలు ఏంటి పార్సల్ కదులుతుంది, పార్సల్లో మూమెంట్స్ ఉన్నాయి ఏంటి అంటూ షాక్ అయినటువంటి ఆ క్రూ ఓపెన్ చేశారంట. ఓపెన్ చేస్తే అందులో ఒక వృద్ధుడు ఉన్నాడంట. బ్రీతింగ్ అందక ఇబ్బంది పడ్డాడంట. పార్సల్ నుంచి ఒక మనిషి రావడం చూసి అక్కడున్న సిబ్బంది షాక్కి గురయ్యారంట. ఫెస్టివల్ టైం కదా, ఎలాగైనా వెళ్ళాలనుకున్నాం, అందుకే కొరియర్ చేద్దాం అనుకున్నాం అని ఆన్సర్ ఇచ్చారంట. వాళ్ళ ఆన్సర్ విన్న అక్కడ క్రూ షాక్కి గురయ్యారంట. వెంటనే బెంగళూరు క్యాలివాన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారంట. నిజంగా ఇలాంటి పిచ్చి ఐడియాలు ఇచ్చే వాళ్ళని ఏమనాలి? ఈ రీల్ చాలా మందికి యూజ్ అవ్వాలని వీడియో తీశారంట. బస్ టికెట్స్ దొరకకపోతే ఎలా రీచ్ అవ్వాలి, ఎలా పంపించాలి అంటూ. పబ్లిసిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తారంటూ నెటిజన్స్ రకరకాలుగా తిట్టిపోస్తున్నారు. ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపించింది? మీ కమెంట్ ఏంటి?